మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 33, 35 వచనాల్లో ఒక రాయబడిన మాటలు మనం అని చూసినప్పుడు యేసుప్రభు వారు తన యొక్క శిలువ మరణం గురించి ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు అందరూ కూడా నా విషయంలో అభ్యంతరపడతారని చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకు పేతురు ఏమంటున్నాడంట, నీ విషయమే అమ్మా అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడు కూడా అభ్యంతరపడనని ఆయనది చెప్పగా యేసు అతనిని చూసి ఈ రాత్రి కోడుగుయక మునుపే నీవు నా విషయంలో ఎరగవని చెప్పి వారితో చెప్పిను. పేతురు ఆయన్ని నేను అవసరమైతే నీతో సావనై ఉంటాను కానీ నేను ఎరగనని అన్నటికి కూడా నేను అననని చెప్పి యేసు ప్రభు వారితో చెప్తున్నాడండి. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్పినన్నాడు, అవసరమైతే నీతోనే ఉంటాను. ఈ రోజున నాతో కూడా ఈ బల్లిపూడి గ్రామంలో చాలామంది ఉన్నారు, ఈ సన్ని ఆవరణాల్లో కూడా ఉన్నారు. అన్నయ్య మరి నన్ను దేవుడేరు చేయలేము కానీ అన్నయ్య, నేను ఎవరికి భయపడిన అన్నయ్య, నేను మా అన్నయ్యలకు భయపడిన అన్నయ్య, లేకపోతే మా ఊళ్ళకి ఎవరికి భయపడిన అన్నయ్య, నేను అన్నయ్య నీతో ఉంటాను అన్నయ్య అన్నాడు. అయితే దేవుడు ఏమని చెప్పేస్తున్నాడంటే వారు నాకు విరోధంగా ఉన్నట్టు, కొన్ని పరిస్థితుల్లో వారే నన్ను విడిచిపెట్టినట్టు దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు చెప్పాను, తమ్ముడు అలా కాదు, నువ్వు ఏమాత్రం కూడా మాతో ఉండవు, నువ్వు మమ్మల్ని విడిచిపెడతావని చెప్తే, లేదన్నయ్య అలాగంటావేంటి అన్నాడు. మరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పరిస్థితులను బట్టి నిజంగానే దేవుడు మరుగైలేదు కదా, మరుగైన లేని విధానాన్ని బట్టి దేవుడు చూపించినట్టుగానే మాట్లాడినట్టుగానే మరి ఆ మనుషులు మనకి విరోధంగా మార్చబడ్డారు. రెండోది మనల్ని విడిచిపెట్టినట్టు కూడా మరి చూస్తున్నాం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. వారే కాదు, చాలామంది అనేక విధాలుగా మనతోటి అయ్యా మీతో ఉంటామన్న సెలవిచ్చేవారు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అలాగనే దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, వాళ్ళైతే మనల్ని విడిచిపెట్టినట్టుగా చూపించాడు నాకు. నేను అక్కడికి అన్నాను, మీరైతే నన్ను విడిచిపెడతారు, నాతో ఉండరని చెప్తే, లేదు అలాగంటారేంటి అయ్యగారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బల్లిపూడి గ్రామంలో ఇక్కడ స్థలము విషయంలో సహకరించిన వారు కావచ్చు, మరొకరు ఎవరైనా సరే అలాగంటారేంటి అయ్యగారు, మేము మీతోనే ఉంటామన్నారట. దేవునికి మహిమ కలుగును కాక. అన్నప్పుడు దేవుడు చూపిస్తున్నాడమ్మా మీరు ఉండరు అని చెప్పాను. కొన్ని సందర్భాలుగా కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆటంకాలు, కొన్ని యొక్క కట్టడలు అనేవి నియమించబడినప్పుడు మరి లోకస్తులు కదా, కొందరికి భయపడేవారుగా ఉంటారు కనుక భయాన్ని బట్టి మరి తొలగిపోయేవారు కూడా ఉంటారు. ఈరోజు నా పేతురు గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు పేతురు ఏమంటున్నాడో, నీతో కూడా నేను చావవలసిన వారమై ఉన్నాం కానీ నేనెన్నడో నిన్ను అభ్యంతరపడను విడవను అంటున్నాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, నీతో సావనైనా మరణానికైనా నేను వస్తాను అంటున్నాడు. అలాగని మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఉన్న శిష్యులు కూడా అక్కడ వారు కూడా అలాగన్నారంటే, ఏమన్నారంటే, ప్రభువా నువ్వు అలాగనొద్దు, మేము నిన్ను విడిచిపెట్టము అని చెప్పి మాట్లాడారంట అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సందర్భాన్ని చూసినప్పటికీ నిజంగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి ప్రధాన యాజకులుగా పెద్దలకు అప్పగించబడిన తర్వాత ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ 73 నుంచి మనం చూస్తే మత్తయి సువార్త 26:73 నుంచి చూసినప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు అక్కడ, ఆయన కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవు వారిలో ఒకడివి, ఈ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నదే అని చెప్పిను. అందుకు అతడు ఆ మనుషుని ఏమన్నాడంట, ఇప్పుడు అతడే కాదు అతనితో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా అంటే ఆయన విషయంలో మేము ఎరగమని చెప్పి ఆయన పట్టుకొనడంతో అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిజమే. ఈ రోజున గమనించండి, కొందరు మన విషయంలో అభ్యంతరపడిన, కొందరు మనల్ని విడిచిపెట్టిన మనం చింతించవలసిన
అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంతటి వాడే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలోనే అలాగన జరిగింది. ఎలా జరిగిందంట? యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో అలాగన జరిగింది. ఆయన అన్న అద్భుతాలు చేస్తేనే, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తేనే ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళే, ఆయన మనసు, ఆయన యొక్క ఆలోచన ఎరుగున్న వాళ్ళే. గమనించండి, ఆయన ఒక అధికారం ఇచ్చి, ఇదిగో నాయన మరి వెళ్ళి అలాగా వారికి ఇలాగ దెయ్యాల మీద, రోగాల మీద అధికారం ఇస్తున్నాను, వెళ్ళి వారిని మరి పరిచర్య చేయమని చెప్పి, బాగు చేయమని చెప్పి మార్కు సువార్త 6వ అధ్యాయంలో 7వ వచనం గాంచి మనం ఆయన చూడండి, కొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం, అధికారాన్ని పొందుకుని దేవుని పరిచర్య ఆయనతో కూడా ఉండి చేసిన వారే ఆయనని అక్కడ ఇడిచిపెట్టి వెళ్ళారంట. చూడమాట మార్కు సువార్త 6:7 నుంచి మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాటను చూద్దాం. మార్కు సువార్త